జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టారు. కార్యకర్తల మనోగతాన్ని తెలుసుకోమని చెప్పారు. తెలంగాణలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంపై తెలంగాణ నేతలు మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్లు పవన్ కళ్యాణ్ను కలిసి చర్చించారు. తెలంగాణ జనసేన పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఒక అవగాహనకు రావాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు తెలుస్తుంది. దీంతో రేపు హైదరాబాద్లోని మాదాపూర్లో పార్టీ ఆఫీస్లో మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్లు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. స్థానిక ఎన్నికలపై కార్యకర్తలతో చర్చించనున్నారు. ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్, తిరుపతిలో పర్యటించనున్నారు. ఉదయం అమరావతి నుండి బయలుదేరి ఆయన హైదరాబాద్లో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లనున్నారు. సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకును ఆయన ప్రారంభిస్తారు. విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ జనసేనకు 88 సీట్లు వస్తాయని ప్రకటించడాన్ని వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. జనసేన ఏపీలో సొంతంగా పోటీ చేసింది 65 సీట్లేనని, అలాంటప్పుడు 88 సీట్లు ఎలా వస్తాయని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. వివి లక్ష్మీనారాయణ తాను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలానే లేనిది ఉన్నట్లు రాశారు అని వ్యంగ్యంగా బాణాలు వదిలారు. ఎన్నికలు కూడా అమల్లో ఉంటే చంద్రబాబు సమీక్షలు ఎలా పెడతారని వైసీపీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు కోల్పోయారని బొత్స విమర్శించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చంద్రబాబు 18 జీవోలు జారీ చేశారని బొత్స తెలిపారు. ఉద్యోగులను బెదిరించే ధోరణిలో బాబు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత దాడి వీరభద్రరావు విమర్శించారు. చంద్రబాబు ఈసీ అనుమతి లేకుండా కాపు కార్పొరేషన్ ఎండీని బదిలీ చేశారని ఆయన మండిపడ్డారు. టీడీపీ బంగారం తరలింపుపై చంద్రబాబు ఎందుకు మాట్లాడారని వీరభద్రరావు ప్రశ్నించారు. ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రివ్యూలు చేయొద్దన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఆపద్ధర్మ సీఎం అత్యవసర సమయంలో మాత్రమే రివ్యూలు చేస్తారని గుర్తు చేశారు. ఎన్నికల పథకాల కోసం ప్రభుత్వ సొమ్మును తరలించారని విమర్శించారు. తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ కాకినాడలో మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆందోళన చేపట్టారు. ముందుగా ఆయన ఇంద్రపాలెం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలన చేస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహానికి అనుమతులు లేవని, విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి డంపింగ్ యార్డ్లో పడేయటం అమానుషమని అన్నారు. తిరిగి అదే ప్రదేశంలో విగ్రహాన్ని నిర్మించకపోతే హైదరాబాద్లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతా అని తెలంగాణ సీఎం కేసీఆర్ను హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల గ్రామంలో రోడ్డు దాటుతుండగా దుప్పికి ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో దుప్పి గాయపడింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గన్నవరం తరలిస్తుండగా మార్గమధ్యంలో దుప్పి మృతి చెందింది. దీంతో ఫారెస్ట్ అధికారులు పోస్టుమార్టం నిమిత్తం భీమడోలు పశువుల ఆసుపత్రికి తరలించారు. దుప్పికి పశు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఈ దుప్పి ఎండల వేడికి దాహాన్ని తట్టుకోలేక అడవిని విడిచి జనారణ్యంలోకి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. భాగ్యనగరంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. గౌలిగూడ శ్రీరామ మందిరం నుంచి ప్రారంభమైన యాత్ర తాడ్బండ్ వరకు కొనసాగింది. శోభాయాత్రలో భారీగా హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ ఊరేగింపు కోసం పోలీసులు 12,000 మందితో బందోబస్తు, 450 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం కావడంతో శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. ఏపీ ఎన్నికల కమిషన్ ముందుకు మరో కొత్త వివాదం వచ్చింది. టీడీపీ సర్కారు కాపు రిజర్వేషన్ ఎండీ శివశంకర్ను అకస్మాత్తుగా బదిలీ చేసింది. అయితే ఎక్కడైనా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అధికారులను బదిలీ చేయాలంటే ఈసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈసీ అనుమతి తీసుకోకపోవడంతో వివాదాస్పదంగా మారింది. ఈ బదిలీ వ్యవహారం ఈసీ దృష్టికి తీసుకొని వెళ్లారు. దీంతో ఈసీ తమ అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ ఎండీని బదిలీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ తార్నాకలోని సెయింట్ పాల్స్ పాఠశాల వద్ద టీచర్స్ నిరసన తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భుజంగరావు డిమాండ్ చేశారు. పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భుజంగరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి చర్యలు చేపట్టామని కోరారు. ఇప్పటికైనా టీచర్స్పై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, తక్షణం స్పందించాలని, లేదంటే తాము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని టీఎస్ సర్కార్ను హెచ్చరించారు. వివాదాలకు మారుపేరుగా ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం సభ్యులు తప్పతాగిన ఘటన చోటు చేసుకుంది.
స్టేడియంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో క్రికెట్ సంఘం కార్యవర్గ సభ్యులు మందు పార్టీ జరుపుకున్నారని, ఈ మేరకు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో ఖాళీ మందు బాటిల్స్ దర్శనమిచ్చాయి. ఈ ఘటనపై తెలంగాణ క్రికెట్ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ డిమాండ్ చేసింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చైతన్య ర్యాలీ నిర్వహించారు. నగరంలోని గాంధీ చౌక్ వద్ద పర్ణశాల వరకు కొనసాగిన ఈ ర్యాలీలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూ సనాతన ధర్మంలో హనుమంతుని ఆశీస్సులతో పనులు ప్రారంభిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తాను ఒక్క దొంగ నోటు వేయించినట్లు నిరూపించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పువ్వాడ అజయ్ కుమార్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి చేసిన ఆరోపణలపై పువ్వాడ కౌంటర్ ఇచ్చారు. తాను ఒక్కటైనా దొంగ ఓటు వేసినట్లు రేణుకా నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, మరి మీరేం చేస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రేణుకా చౌదరి ఓటమి భయంతో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఆరోపణలు చేయటం కాదని, చేతనైతే చేసిన ఆరోపణలను నిరూపించుకోవాలని అజయ్ కుమార్ సవాల్ విసిరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు భద్రాచలం నుంచి వస్తున్న ఇండికా కారులో పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా 30 ప్యాకెట్ల గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ సుమారు 19 లక్షల రూపాయలు ఉంటుందని పాల్వంచ ఎస్పీ మధుసూదన్ తెలిపారు. ఒరిస్సా నుంచి భద్రాచలానికి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వడగండ్లు, ఉరుములు, పిడుగులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. ఈ అకాల వర్షాలతో పలు గ్రామాల్లో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోవడంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీకి రాజీనామా చేశారు. యూపీలోని మధురలో తన వ్యతిరేకులను పార్టీలోకి చేర్చుకోవడంపై ఆగ్రహించిన ప్రియాంక కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పారు. ఇన్నాళ్లు తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా తన ట్విట్టర్ హ్యాండిల్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్న హోదాను సైతం తొలగించారు. జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు స్పైస్ జెట్ భరోసా కల్పించింది. జెట్ ఎయిర్వేస్ విమానయాన సంస్థ తీవ్ర సంక్షోభంలో చిక్కుకొని కార్యకలాపాలు నిలిపివేసింది. దీంతో రోడ్డున పడ్డ వేల మంది ఉద్యోగులకు స్పైస్ జెట్ భరోసా కల్పించింది. ఇప్పటికే తాము జెట్ ఎయిర్వేస్ కు చెందిన 500 మందికి అవకాశాలు కల్పించామని, త్వరలోనే మరింత మందికి ఉపాధి కల్పిస్తామని స్పైస్ జెట్ యాజమాన్యం హామీ ఇచ్చింది. ఉద్యోగాలు కోల్పోయిన జెట్ ఎయిర్వేస్ సిబ్బందిని తాము విధుల్లోకి తీసుకుంటున్నామని స్పైస్ జెట్ సిఎండి అజయ్ సింగ్ అన్నారు. త్వరలోనే మరిన్ని విమానాలు కొనుగోలు చేస్తున్నామని, అందువల్ల జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి తప్పకుండా అవకాశం ఉంటుందని తెలిపారు. కేంద్రం అనుమతినిస్తే దేశీయంగా 24 కొత్త సర్వీసులను నడుపుతామని అజయ్ సింగ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్లో సురేంద్రనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న హార్దిక్ పటేల్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు. సురేంద్రనగర్లోని బల్ధానాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన జన ఆకర్ష్ ర్యాలీలో హార్దిక్ పాల్గొన్నాడు. హార్దిక్ మాట్లాడుతుండగా ఒకసారిగా మైక్ వద్దకు వచ్చి హార్దిక్ పటేల్ చెంప చెల్లుమనిపించాడు. అంతలో ఆగకుండా హార్దిక్ తో వాగ్వాదానికి దిగాడు. వెంటనే అక్కడున్న ప్రజలు దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. హార్దిక్ కాంగ్రెస్ లో చేరినందుకే తాను కొట్టానని దాడి చేసిన వ్యక్తి అన్నాడు. పటేల్ ఆందోళనలో 14 మంది మృతికి హార్దిక్ పటేల్ బాధ్యత వహించాలని దాడి చేసిన వ్యక్తి అన్నాడు. దాడికి పాల్పడింది ఎవరనేది తెలియాల్సి ఉంది. ఘటన అనంతరం హార్దిక్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అతను భయపడ్డానికి బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని హార్దిక్ పటేల్ ఆరోపించారు. ఒడిశాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఒకే కుటుంబంలోని 4గురిపై ఈ ఏనుగు దాడి చేసింది. వీరిలో ఒక మహిళ, 2 చిన్నారులు ఉన్నారు. తాల్చేర్ ప్రాంతంలోని సాంధా అనే గ్రామంలో ఓ కుటుంబంలోని 4 వ్యక్తులు గాఢ నిద్రలో ఉన్నారు. అదే సమయంలో డెంకనాల్ అటవీ ప్రాంతం నుంచి ఓ ఏనుగు తప్పించుకొని ఆ ఇంటిపై దాడి చేసింది. నిద్రలో ఉన్న 4గురిని తొక్కింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన ఏనుగు సంతుపద అనే గ్రామంలో మరో వ్యక్తిపై దాడి చేసి చంపింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఏనుగును అక్కడి నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళపై సామూహిక అత్యాచారం చేసిన 4 యువకుల్లో 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 2 కార్లు, 3 సెల్ ఫోన్లు, ఒక లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నట్లు వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ వెల్లడించారు. తనపై సామూహిక అత్యాచారం జరిగిందన్న బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపినట్లు తెలిపారు.
ఐపీఎల్లో బెంగళూరు రెండో విజయం సాధించింది. ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై 10 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. భారీ స్కోర్ చేజింగ్ చేయడంలో కోల్కతా విఫలమైంది. మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కాల్ సెంటర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో 112 నెంబర్కు కాల్ చేసి ఈ సెంటర్ సేవలను పొందవచ్చు. పాన్ ఇండియా నెట్వర్క్ లో భాగంగా ఈ సింగిల్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ను ప్రవేశపెట్టారు. మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ సహా 20 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో త్వరలోనే 112 సేవలు అందుబాటులోకి రానున్నాయి. నిర్భయ్ నిధులతో నిర్వహణ సేవలు అందించేలా ఈ కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. తెలంగాణ పోలీస్ శాఖలో 1217 ఎస్ఐ పోస్టుల భర్తీకి తుది రాత పరీక్షలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో 2 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఆంగ్ల భాషల పరీక్షలు ఉంటాయి. రేపు ఉదయం జనరల్ స్టడీస్, మధ్యాహ్నం తెలుగు భాష పరీక్ష ఉంటుంది. తుది రాత పరీక్షలకు 54,198 మంది అర్హత సాధించారు. తుది రాత పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని పోలీస్ నియామక మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. ఈ రోజు ఏపీలో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మొత్తం 115 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఏపీలో 109, హైదరాబాద్లో 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి 24 వరకు ఆన్లైన్ విధానంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ పరీక్ష ఏప్రిల్ 20 నుంచి 23 వరకు, అగ్రికల్చర్ విభాగానికి ఏప్రిల్ 23 నుంచి 24 తేదీల్లో, 2 విభాగాలు రాసేవారికి ఏప్రిల్ 22, 23 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. 2 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తుండగా మొదటి సెక్షన్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, రెండో సెక్షన్లో మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ ఎంసెట్ నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదంటూ కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్ ఏపీ ఎంసెట్ 2019 కన్వీనర్ సిహెచ్ సాయిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. బయోమెట్రిక్ అటెండెన్స్ నేపథ్యంలో పరీక్ష కేంద్రంలోకి ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 1:30 నుంచే విద్యార్థులను అనుమతిస్తున్నట్లు తెలిపారు. లిబియాలో ఉన్న భారతీయులు వెంటనే వెనక్కి రావాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. లిబియాలో పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ పిలుపునిచ్చింది. రాజధాని ట్రిపోలీలో 500 మందికి పైగా భారతీయులు ఉన్నారని, ప్రస్తుతమైతే ట్రిపోలీ నుంచి విమానాలు తిప్పుతున్నాయని, ఆ తర్వాత అక్కడి నుంచి రప్పించడం కష్టతరం అవుతుందని తెలిపింది. లిబియాలో నెలకొన్న పరిస్థితులపై యుఎన్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘర్షణలో ఇప్పటి వరకు సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో గాయపడినట్లు తెలిపింది. ఎన్డీ తివారీ తనయుడిది హత్యేనని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. అనుమానాస్పద స్థితిలో ఈ నెల 16న మృతి చెందిన రోహిత్ శేఖర్ తివారీది హత్యేనని, గుర్తు తెలియని వ్యక్తులకు ఈ హత్యలో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా రోహిత్ శేఖర్ మర్డర్ మిస్టరీ ఛేదించినట్లు స్పెషల్ పోలీస్ కమిషనర్ ఆర్ఎస్ కృష్ణియా తెలిపారు. పోస్టుమార్టంలో రోహిత్ శేఖర్ది సహజ మరణం కాదని, ఊపిరాడకుండా చేసి చంపినట్లు రిపోర్టు వచ్చిందని తెలిపారు.